పరిశ్రమలకు సంబంధించి కీలకమైనటువంటి ప్రతిపాదనలు సిద్ధం చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అందులో భాగంగా డ్రాఫ్ట్ పాలసీని రానున్న 15 రోజుల్లో రూపొందించడానికి రెడీ అవుతున్నారు. ఈ డ్రాఫ్ట్ పాలసీ మీద స్టేక్ హోల్డర్లందరితో పూర్తి స్థాయిలో చర్చిస్తానని ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రకటించింది. ప్రధానంగా కృష్ణా జిల్లాలో విజయవాడ దగ్గరలో ఉన్నటువంటి మల్లవల్లి పారిశ్రామిక వేడలో జగన్ హయాంలో 85 లక్షల నుంచి 90 లక్షల వరకు ఎకరం ఉంది. దాన్ని గతంలో తెలుగుదేశం హయాంలో 8 నుంచి 16 లక్షలకు ఉండేది. అంత అయ్యేటప్పటికి అక్కడికి ఎవరు రావట్లేదని దాన్ని రేట్లు తగ్గించమని చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అది ఒకటి కీలకమైనటువంటి అంశం. అదే సందర్భంలో రాష్ట్రంలో ఓర్వకల్లు, కృష్ణపట్నం, ఏపీ బల్క్ డ్రగ్ పార్క్, కొప్పర్తి క్లస్టర్లు ఉన్నాయి. వాటికి అదనంగా నూతనంగా మరో 4 పారిశ్రామిక క్లస్టర్లు కుప్పం, లేపాక్షి, సత్యసాయి జిల్లా, శ్రీకాకుళం జిల్లా మూలపేట, ప్రకాశం జిల్లా దొనకొండలో అభివృద్ధి చేయాలని చంద్రబాబు ఆదేశించారు. రాబోయే రోజుల్లో వాటిని కూడా అభివృద్ధి పరచబోతున్నట్టు ప్రకటించారు. రానున్న ఏడాదిలో 1350 కోట్లతో చిత్తూరు నోడ్ని అభివృద్ధి పరచబోతున్నట్టు ప్రకటించారు. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో పీపీపీ విధానం కూడా అమలులోకి తేబోతున్నట్టు చెప్పారు. 75,000 కోట్ల పెట్టుబడులతో బీపీసీఎల్ రాష్ట్రానికి రాబోతోంది. అయితే దాన్ని ఎక్కడ పెట్టాలన్న విషయాన్ని ముఖ్యమంత్రి 90 రోజుల్లో నిర్ణయించబోతున్నారు. విన్ఫాస్ట్ సంస్థ రాష్ట్ర ఎలక్ట్రిక్ కార్ల పరిశ్రమ పెట్టాలని ముందుకు వచ్చిన గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం తమిళనాడు వెళ్ళిపోయింది. అయితే మా విజ్ఞప్తి మేరకు కృష్ణపట్నంలో బ్యాటరీ పరిశ్రమ ఏర్పాటుకు విన్ఫాస్ట్ ముందుకు వచ్చింది అన్నటువంటిది మంత్రి టీజీ భరత్ ప్రకటించారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన విషయంలో గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించిన ఫలితంగా పలు పరిశ్రమలు రాష్ట్రం నుండి తరలిపోయినాయి. రాష్ట్రంలో గత 10 ఏళ్ల కాలంలో దాదాపు 11 లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెట్టడం జరిగితే పెద్ద ఎత్తున 2014-19 మధ్యకాలంలోనే 7 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అయినాయి అన్నారు. ఏపీఐఐసి భూముల కేటాయింపు విషయంలో 2014-19 కాలంలో 14,000 ఎకరాలు పరిశ్రమలకు కేటాయించడం, ఆ భూముల పరిశ్రమలు కూడా స్థాపించడం జరిగిందన్నారు. అయితే 2019-24 మధ్య కాలంలో 6,700 ఎకరాల భూములు కేటాయిస్తే వాటిలో ఎన్ని పరిశ్రమలు స్థాపించారనే విషయంలో ఏమాత్రం స్పష్టత లేదన్నారు. ఇది కావాలని చెప్పేటటువంటి మాట.